వెల్కమ్ టు హిందూ న్యూస్ 9. మన తెలుగు గడ్డకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. అసలు తెలుగు అనే పదం ఎలా వచ్చింది? త్రిలింగ దేశం అంటే ఏమిటి? ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఎలా ఉండేవి? ఈ నేలను నమ్ముకుని చెమటోడ్చి పనిచేసే ఈ నేల మూలవాస శ్రామిక కులాలు మూలాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. త్రిలింగ దేశం అంటే ఏమిటి? తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని పూర్వం త్రిలింగ దేశం అని పిలిచేవారు. 3 శివలింగాల మధ్య ఉన్న ప్రాంతం కాబట్టి ఈ పేరు వచ్చింది. ఆ 3 క్షేత్రాలు ఇవే: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉండే శ్రీశైలం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండే ద్రాక్షారామం, తెలంగాణలో ఉండే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉండే కాళేశ్వరం. ఈ 3 క్షేత్రాల సరిహద్దు మధ్య ఉన్న ప్రాంతమే త్రిలింగ దేశం. ఇదే కాలక్రమేణగా తెలుగుగా రూపాంతరం చెందిందని చరిత్రకారులు చెబుతారు. అలాగే రాయలసీమ, కోస్తా ప్రాంతాలు బ్రిటిష్ వారికి ఎలా వెళ్ళాయి? అవును, మీరు విన్నది నిజమే. ఒకప్పుడు రాయలసీమ మరియు కోస్తాంధ్ర ప్రాంతాలు కూడా హైదరాబాద్ నిజాం పాలనలో ఉండేవి. కోస్తాంధ్ర ఉత్తర సర్కారులు 1760వ దశకంలో నిజాం నవాబు సైనిక ఖర్చుల కోసం మరియు ఫ్రెంచ్ వారిని ఎదుర్కోవడానికి బ్రిటిష్ వారికి ఈ ప్రాంతాన్ని అప్పగించారు. రాయలసీమ ప్రాంతాన్ని దత్త మండలాలు అంటారు, సీడెడ్ డిస్ట్రిక్ట్స్. 1800 సంవత్సరంలో నిజాం తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకున్నారు. ఆ సైనిక ఖర్చులు బదులుగా బళ్ళారి, కడప, కర్నూలు, అనంతపురం ప్రాంతాలు బ్రిటిష్ వారికి రాసిచ్చారు. అందుకే వీటిని దత్త మండలాలు అంటారు. అంటే ఒకప్పుడు ఇవన్నీ ఒకే పాలన కింద ఉమ్మడి తెలంగాణలో కలిపి ఉండేవి. బ్రిటిష్ పాలనలోకి వెళ్ళాక ఇవి మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమయ్యాయి. శ్రామిక కులాలు ఈ నేల మూలవాసులే. ఈ నేల అసలైన సిసలైన వారసులు ఈ మట్టిని నమ్ముకున్న శ్రామిక కులాలు. వేల ఏళ్ళుగా ఈ కులాలే తెలుగు సంస్కృతికి, ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయి. శ్రామిక వర్గాలు వారి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వ్యవసాయం చేసేవారు. రెడ్డి, కమ్మ, కాపు, వెలమ వంటి కులాలు భూమిని సాగు చేస్తూ ఈ నేలకు ఆహారాన్ని అందించారు. వస్త్రాలు పద్మశాలులు, దేవాంగులు, తొగుటవీర క్షత్రులు కుర్ని నేసేవారు. వీరు మగ్గాల మీద తయారైన వస్త్రాలు తెలుగు నేలపై ప్రపంచ ప్రసిద్ధిగా చెందాయి. పశుపోషణలు యాదవులు, గొల్ల కురుమలు, కురువలు వేల ఏళ్ళుగా జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ పశు సంపదను కోసం ఈ నేల కోసం పశు సంపదను పెంచారు. సేవ మరియు వృత్తి రజకులు, నాయి బ్రాహ్మణులు, వడ్డెరులు రాయి పని చేస్తూ, బెస్తలు, మత్స్యకారులు, సగర ఉప్పరులు, ఉప్పు తయారీ నిర్మాణం, వీరంతా సమాజానికి అవసరమైన ప్రతి సేవను అందిస్తూ వచ్చారు. దళిత బహుజన మూలాలు, మాలా మాదిగ కులాలు వ్యవసాయ కూలీలుగా మరియు చర్మకారులుగా గ్రామీణ రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా చెప్పాలంటే వీరంతా ఈ నేల మీద వేల ఏళ్ళుగా నివసిస్తూ మూలవాసులు. వీరు సంస్కృతి, పండుగలు, బోనాలు, బతుకమ్మ, సంక్రాంతి అన్నీ మట్టితో ముడిపడి ఉన్నాయి. ఆర్యులు రాకముందే ఈ దేశీయ వృత్తి కులాలు ఇక్కడ నాగరికతను నిర్మించాయి. ఈ త్రిలింగ దేశం తెలుగు నేలపైన ప్రాంతాలుగా మారవచ్చు, పాలకులుగా మారవచ్చు, కానీ ఈ నేల మీద చెమటోడ్చి శ్రామికుడి చరిత్ర మాత్రం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. త్రిలింగ దేశం అంటే కేవలం భూమి కాదు, అది ఈ కుల వృత్తులు, ఈ శ్రామికుల సమిష్టి జీవన చిత్రం. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన చారిత్రక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.